రవీంద్ర భారతి హైదరాబాద్లోని అత్యంత ప్రసిద్ధి సాంస్కృతిక వేదికల్లో ఒకటి. సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం వంటి కళారూపాలకు దశాబ్దాలుగా ఇది ప్రముఖ వేదికగా నిలిచింది. తో గొప్పదైనటువంటి ఈ రవీంద్ర భారతి స్టేజ్ పైన నా పుత్రుడి యొక్క ప్రదర్శన ఇవాళ జరిగింది. 1961 సంవత్సరంలో మే 11వ తారీఖున అప్పటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రవీంద్ర భారతిని ప్రారంభించారు. ప్రముఖ కవి, రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నాట్యశాలను నిర్మించారు. అందుకే ఆయన పేరు మీద దీనికి రవీంద్ర భారతి అని పేరు పెట్టారు. సరిగా అటువంటి ఈ గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ స్టేజ్ పైన నా కొడుకుతో పాటు నాకు కూడా ఒక చిన్న స్టెప్ వేసే భాగ్యం కలిగింది. రవీంద్ర భారతి హైదరాబాద్ కళా సాంస్కృతిక జీవితంలో ఒక ప్రతిష్టాత్మక కేంద్రంగా మారింది. కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం, నాటకాలు, సాహిత్య కార్యక్రమాలు, అవార్డులు, వేడుకలు వంటి అనేక కార్యక్రమాలు ఇది వేదికగా నిలిచింది.